ఆదికాండం 19వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ప్రధానంగా సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం మరియు లోతు కుటుంబం రక్షించబడడం గురించి వివరిస్తుంది. దేవదూతల రాక. ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణానికి రాగా లోతు వారిని తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిస్తాడు. అయితే ఆ ఊరి పురుషులు లోతు ఇంటిని చుట్టుముట్టి ఆ దూతలను అప్పగించమని దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. అతిథి మర్యాదలకు ప్రాధాన్యత. ఆ కాలపు సంస్కృతి ప్రకారం తన ఇంటికి వచ్చిన అతిథులను, దేవదూతలను కాపాడడానికి లోతు తన సొంత కుమార్తెలను సైతం దుర్మార్గులకు అప్పగించడానికి సిద్ధపడతాడు. పట్టణాల నాశనం. సొదొమ గొమొర్రా ప్రజల పాపం మితిమీరిపోవడంతో దేవుడు ఆ పట్టణాలపై ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి వాటిని పూర్తిగా నాశనం చేస్తాడు. అబ్రహాము ప్రార్థన దేవుని జ్ఞాపకార్థం. దేవుడు సొదొమను నాశనం చేసినప్పుడు అబ్రహాము చేసిన విజ్ఞాపన ప్రార్థనను గుర్తుంచుకొని లోతును ఆ నాశనం నుండి తప్పించాడు. లోతు కుటుంబం తప్పించుకొనుట. దేవదూతలు లోతును, అతని భార్యను, ఇద్దరు కుమార్తెలను త్వరపెట్టి పట్టణం వెలుపలికి తీసుకువస్తారు. వెనక్కి తిరిగి చూడవద్దు అని దూతలు హెచ్చరిస్తారు. లోతు భార్య ఉప్పు స్తంభమగుట. లోతు భార్య ఆ హెచ్చరికను మీరి వెనక్కి తిరిగి చూడడంతో ఆమె ఉప్పు స్తంభంగా మారిపోతుంది. సోదరుల అపనమ్మకం. లోతు తన కుమార్తెలను వివాహం చేసుకోబోయే అల్లుళ్లతో పట్టణ నాశనం గురించి చెప్పినప్పుడు వారు అతను ఎగతాళి చేస్తున్నాడని భావించి నమ్మలేదు. మోయాబీయులు, అమ్మోనీయుల మూలం. లోతు అతని కుమార్తెలు పర్వత గుహలో నివసిస్తున్నప్పుడు వారి వంశాన్ని నిలబెట్టుకోవడానికి కుమార్తెలు చేసిన ఒక నిర్ణయం ద్వారా మోయాబు, బెనమ్మీ అను ఇద్దరు కుమారులు జన్మిస్తారు. వీరి నుండే మోయాబీయులు, అమ్మోనీయులు అనే వంశాలు వచ్చాయి. సోయరు పట్టణం రక్షించబడుట. లోతు కొండల మీదికి పారిపోవడానికి భయపడి దగ్గరలోని సోయరు అనే చిన్న పట్టణానికి వెళ్ళడానికి అనుమతి కోరగా దేవుడు అతని కోసం ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా వదిలేశాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. తీర్పులో దేవుని కృప. పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు లోతు ఆలస్యం చేస్తుంటే దేవుడు అతనిపై కనికరపడి దేవదూతల ద్వారా అతని చేతిని పట్టుకొని బలవంతంగా వెలుపలికి నడిపించాడు. పాపం యొక్క తీవ్రత. సొదొమ పాపం ఎంత ఘోరంగా మారిందంటే చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ఊరిలోని పురుషులందరూ ఏకమై చెడుతనానికి పాల్పడ్డారు. ఆధ్యాత్మిక గుణపాఠం. లోతు భార్య ఉప్పు స్తంభం కావడం అనేది లోకపు ఆశలను, పాత జీవితాన్ని వదులుకోలేక వెనక్కి తిరిగి చూస్తే జరిగే నష్టానికి ఒక హెచ్చరికగా నిలిచింది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కూడా లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని హెచ్చరించారు. నీతిమంతునికి రక్షణ. చుట్టూ ఉన్న సమాజం పూర్తిగా పాడైపోయినప్పటికీ లోతు వారి అక్రమ క్రియలను చూసి మనసులో బాధపడ్డాడని, అందుకే దేవుడు అతన్ని రక్షించాడని బైబిల్ చెబుతుంది. అధ్యాయం యొక్క ముగింపు. చివరగా ఈ అధ్యాయం దేవుని న్యాయ తీర్పును మరియు ఆయన మాటను నిర్లక్ష్యం చేస్తే జరిగే పరిణామాలను స్పష్టం చేస్తుంది.